ఆయన తన స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడట. ప్రత్యేకమైన జనాంగం. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు తన ఉద్దేశాల కోసం. అందరితో కలిసిపోయే మనస్తత్వం కాదు దేవుని బిడ్డలది. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడని లేఖనాలు సెలవిస్తుంది. ఎందుకు ఈ ప్రత్యేకము అంటే, లోకము నుండి దేవుడు వేరుపరిచి తన కొరకు జీవించినట్లుగా. అలా అని చెప్పి మనం మనుషుల్ని ద్వేషిస్తామనో లేదా వారిని రీచ్ కాకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచాడు. నీవు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి. నీ ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆశిస్తున్నాడు. ఇంకెందుకు కృంగిపోతావు? దేవుడు నిన్ను ఒక ఖరీదైన ఆభరణంగా ఆయన నేను చూస్తున్నాడు. ఒక ట్రెజర్గా దేవుడు నేను చూస్తున్నాడు. స్పెషల్ అనే మాటకు అర్థం అదే. సుమారుగా ఒక 8 సార్లు పాత నిబంధనలు ఆ మాట మనం చూస్తాం. ప్రియులారా, గాడ్ మేడ్ యూ ఎ స్పెషల్ పీపుల్. కృంగిపోద్దు, అధైర్యపడద్దు. దేవుని ఆరాధించండి, ప్రభువును స్తుతించండి. ఆయనని ఎంచుకున్న విధానం, ఎంపిక చేసిన విధానం చాలా గొప్పది కనుక ప్రభువును స్తుతిద్దాం, ఘనపరుద్దాం. తద్వారా దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం.